హలో అండి, ఈ మా సీతాఫలం చెట్టు కాయలు మా ఇంట్లో చెట్టు ఉంది చూడండి. ఇది 2 రోజులు ఆగినట్టయితే పండిపోయేది, కింద పడిపోయేది. బాగా పండింది, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఈ కాయలు కాసే ఇంకా ఉన్నాయండి, మేము కోయలేకపోయాము. ఇంకా పైన 4-5 కాయలు ఉన్నాయి. చాలా బాగున్నాయి కదండి. మరి మీ ఇంట్లో కూడా చెట్లు ఉన్నాయా ఇలా? నాకు కామెంట్ చేయండి. చూడండి, పండిందండి. చాలా బాగుంది, చాలా తీయగా ఉంటుందండి కాయ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తుంటాయి. బాయ్. ఇదేనండి మా చెట్టు, సీతాఫలం చెట్టు. చూసారా, పెద్ద చెట్టు అండి. కాయలు కూడా చాలా పడ్డాయి. కాయలు కనిపిస్తున్నాయి కదండి. అదో ఇంకా కాయలు ఉన్నాయండి, మేము కోయలేకపోయాము. ఎవరైనా పిల్లల చేత కోపించాలి. చాలా కాయలు ఉన్నాయండి. ఇంట్లో మీరు కూడా ఇలా చెట్లు వేసుకోండి, ఫ్రూట్స్ తినొచ్చు మంచిగా. చూడండి, కాయలు కనిపిస్తున్నాయా? కాయలు బాగున్నాయి, పెద్ద పెద్ద కాయలండి ఇవి. ఇదిగోండి, మా ఇంట్లో అలాగే కాకర చెట్టు కూడా ఉందండి. ఇక కాయలు చూడండి ఇంకా ఉన్నాయి. ఇది పండిపోయిందండి, చేసేద్దామండి. ఇదిగోండి 3 కాయలు వచ్చాయి. ఇదిగోండి, లోపలికి ఉంది కాయ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలాంటి ఆకులన్నీ వస్తుంటాయండి, ఇవి తెంపేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇక్కడ కాయ ఉంది. ఇదిగోండి, ఇదంతా ఇలా అల్లుకుంటుంది, అల్లిపించాము. ఇవన్నీ కాకరకాయలు దీనికి ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ, అంటే కొంచెం చిన్నగానే ఉన్నాయి, ఇంకా పెద్దవి కాలేదు. 2-3 డేస్లో పెద్దగా అవుతాయి. ఇవన్నీ మందార చెట్టు కూడా ఉంది, అట్లాగే ఎల్లో కలర్ మందారం. పూలు బాగా పూస్తాయండి. ఓకే అండి, మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా? నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి,